అందరికీ నమస్కారం. మనం రోజూ ఎన్నో పనులు చేస్తుంటాం. కొన్ని త్వరగా అయిపోతాయి, కొన్ని మాత్రం అస్సలు కదలవు. అసలు ఈ ఉత్పాదకత అంటే ప్రొడక్టివిటీ వెనక ఉన్న లెక్క ఏంటి? పనుల్ని సమర్థవంతంగా, వేగంగా పూర్తి చేయడం వెనుక ఉన్న ఆ రహస్య సూత్రాలేంటో ఈరోజు మనం విశ్లేషించబోతున్నాం. సరే, ఇక మొదలు పెడదామా? ఓకే, మన ప్రయాణం ఎలా సాగుతుందంటే, ముందుగా మనందరికీ ఎదురయ్యే ఒక చిన్న సమస్యతో మొదలు పెడతాం. ఆ తరువాత దానికొక అద్భుతమైన సింపుల్ పరిష్కారాన్ని చూస్తాం. చివరిగా ఆ పరిష్కారం నిజ జీవితంలో పెద్ద పెద్ద బృందాలకు, కంపెనీలకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. రైట్, మొదటి విషయం. ఇద్దరూ ముగ్గురు కలిసి ఒక పని మొదలుపెట్టినప్పుడు అసలు సమస్య ఎక్కడొస్తుంది? అందరి వేగం ఒకేలా ఉండదు కదా. ఆ వేర్వేరు పనివేగాల్ని కలపడంలోనే అసలు సవాలు మొదలవుతుంది. ఒక్క క్షణం ఆలోచించండి. ఒక పనిని వీలైనంత త్వరగా ముగించాలి. దానికి బెస్ట్ పద్ధతి ఏంటి? ఇది మనందరం రోజూ మనసులో వేసుకునే ప్రశ్నే. దీనికి సమాధానం అంత సులభం కాదు. సాధారణంగా స్కూల్లో ఈ సమస్యల్ని పరిష్కరించడానికి మనకు ఈ విలోమ సూత్రం నేర్పిస్తారు. అంటే ఒక పని n రోజుల్లో పూర్తయితే ఒక రోజులో 1/n వంతు పని అవుతుంది. వినడానికి బాగానే ఉంది కాని అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఇదిగో, ఇక్కడే మనందరికీ చిరాకు మొదలవుతుంది. ఈ భిన్నాలు, ఈ ఫ్రాక్షన్స్, ఇవి ఈ కథలో మన విలన్ లాంటివి. వీటిని కలపాలి, కసాగు కట్టాలి. లెక్క కొంచెం అటూ ఇటూ అయినా మొత్తం జవాబు తప్పుతుంది. చాలా గందరగోళం కదా. ఇప్పుడొస్తుంది అసలైన మలుపు. ఈ భిన్నాల గందరగోళాన్ని పూర్తిగా పక్కన పెట్టేసే ఒక స్మార్ట్ పద్ధతి ఉంది. అదే కాసాగు ఎల్సిఎం పద్ధతి. ఇక్కడ బేసిక్ ఐడియా ఏంటంటే, భిన్నాల గురించి మర్చిపోండి. పనిని 1/10, 1/15 లాంటి ముక్కలుగా కాకుండా మొత్తం పనిని ఒక పూర్తి సంఖ్యగా ఊహించుకుందాం. ఇది చాలా సింపుల్. 4 స్టెప్స్. ఫస్ట్, వాళ్లకు పట్టే రోజులకి కసాగు కనుక్కోవాలి. ఆ వచ్చిన నంబర్నే మనం చేయాల్సిన మొత్తం పని అనుకోవాలి. దీనివల్ల ప్రతి ఒక్కరి సామర్థ్యం భిన్నాల్లో కాకుండా చక్కని పూర్తి సంఖ్యల్లో వస్తుంది. ఇక చివరిగా వాటిని కలిపి లెక్క చేస్తే సరిపోతుంది. గుర్తుందా ఇందాక మనల్ని ఇబ్బంది పెట్టిన లెక్క? వ్యక్తి ఏకి 10 రోజులు, బీకి 15 రోజులు పడుతుందని. ఇప్పుడు ఆ భిన్నాల జోలికి వెళ్లకుండా ఈ కొత్త పద్ధతితో ఎంత సులభంగా చేయొచ్చో చూద్దాం. ఈ టేబుల్లోనే అసలు మ్యాజిక్ ఉంది. 10, 15ల కసాగు 30. సో మొత్తం పని 30 యూనిట్లు అనుకుందాం. ఇప్పుడు చూడండి, ఏ రోజుకి 3 యూనిట్లు, బి రోజుకి 2 యూనిట్లు పనిచేస్తారు. 1/10, 1/15 అనే భిన్నాలు ఎక్కడా లేవు. అంతా క్లియర్గా ఉంది. ఇద్దరు కలిస్తే రోజుకి 5 యూనిట్ల పని పూర్తవుతుంది. ఇక ఆఖరి స్టెప్ చాలా సింపుల్ కదా. మొత్తం చేయాల్సింది 30 యూనిట్ల పని. ఇద్దరూ కలిసి రోజుకి 5 యూనిట్లు చేస్తున్నారు. అప్పుడంటే పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? చూసారా? సమాధానం 6 రోజులు. అంతే. ఆ భిన్నాలతో కుస్తీ పట్టే పని లేదు, కన్ఫ్యూజన్ లేదు. ఎంత నీటుగా, ఎంత స్పష్టంగా జవాబొచ్చిందో చూడండి. ఇదే ఈ పద్ధతిలో ఉన్న గొప్పతనం. ఓకే, ఈ పద్ధతి బేసిక్ లెక్కలకు బాగా పనిచేస్తుంది. కానీ నిజ జీవితంలో పనులు ఇంత సింపుల్గా ఉండవు కదా. మధ్యలో ఒకరు మానేయొచ్చు, లేదా రోజు విడిచి రోజు పనిచేయొచ్చు. అలాంటి సంక్లిష్టమైన సమస్యలకు కూడా ఈ పద్ధతి అంతే అద్భుతంగా పనిచేస్తుంది. ఎలాగో చూద్దాం. ఒకవేళ ఎవరైనా మధ్యలో పని వదిలి వెళ్ళిపోతే భయపడాల్సిన పనిలేదు. సమస్యను 2 భాగాలుగా విడగొట్టాలి. ఫస్ట్, అందరూ కలిసి ఉన్నప్పుడు ఎంత పని పూర్తయిందో లెక్కించాలి. తర్వాత మొత్తం పనిలోంచి దాన్ని తీసేసి మిగిలిన పనిని మిగిలిన వాళ్లతో పూర్తి చేయడానికి ఎంత టైం పడుతుందో కనుక్కోవాలి. చాలా లాజికల్. ఒకవేళ వాళ్ళు రోజు మార్చి రోజు పనిచేస్తే, ఇక్కడ మనం ఒక వర్క్ సైకిల్ను గుర్తించాలి. మన ఉదాహరణలో మొదటి రోజు ఏ 3 యూనిట్లు చేస్తాడు, రెండో రోజు బి 2 యూనిట్లు చేస్తాడు. అంటే ప్రతి 2 రోజులకు ఒక సైకిల్ పూర్తయి 5 యూనిట్ల పని జరుగుతుంది. ఈ సైకిల్ ఆధారంగా మొత్తం పని ఎప్పుడు పూర్తవుతుందో చాలా ఈజీగా చెప్పచ్చు. ఇప్పటిదాకా మనం పని జరగడం అంటే పని ముందుకు వెళ్లడం గురించే మాట్లాడుకున్నాం. కానీ కొన్నిసార్లు చేసే పని పురోగతిని వెనక్కి లాగుతుంది. ఉదాహరణకు, ఒక ట్యాంక్ నింపుతుంటే దానికి చిన్న లీక్ ఉండటం లాంటిది. దీన్నే మనం నెగటివ్ వర్క్ లేదా రుణాత్మక పని అంటాం. ఈ టేబుల్ చూస్తే చాలు ఈ కాన్సెప్ట్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ట్యాంక్లోకి నీళ్లు తెచ్చే పైపు చేసే పనిని ప్లస్ అనుకుంటే,
ట్యాంక్ నుంచి నీటిని బయటకు పంపే లీక్ చేసే పనిని మైనస్ అనుకుంటాం. రెండింటినీ కలిపి చూస్తే నికరంగా ట్యాంక్ ఎంత సమయంలో నిండుతుందో తెలిసిపోతుంది. అంతే, లాజిక్ చాలా సింపుల్. ఓకే, ఇప్పటిదాకా మనం వ్యక్తుల గురించి, చిన్న బృందాల గురించి మాట్లాడాం. ఇప్పుడు ఇదే లాజిక్ని ఇంకొంచెం పెద్ద స్కేల్లో ఆలోచిద్దాం. ఇదే తర్కం ఒక టీంలో జీతాలు పంచటానికి, పెద్ద పెద్ద ప్రాజెక్టులను మేనేజ్ చేయడానికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన సూత్రం. జీతాలు ఎప్పుడూ వాళ్లు చేసిన పనికి అనుగుణంగానే పంచాలి. ఎవరు ఎక్కువ పని చేస్తారో, అంటే ఎవరి సామర్థ్యం ఎక్కువో వాళ్లకే ఎక్కువ వాటా వస్తుంది. మన కసాగు పద్ధతి ప్రకారం ఏ సామర్థ్యం 3, బి సామర్థ్యం 2. కాబట్టి వాళ్లకొచ్చే వేతనం కూడా 3:2 నిష్పత్తిలోనే ఉంటుంది. సింపుల్ అండ్ ఫేర్ కదా? ఇదంతా 2-3 ఉన్నప్పుడు బాగానే ఉంది. కానీ ఒక పెద్ద ప్రాజెక్ట్లో 100 మంది పనిచేస్తుంటే, పని గంటలు, పనిచేసే రోజుల సంఖ్య కూడా మారుతూ ఉంటే, వాళ్ల ఉత్పాదకతను ఒకదానితో ఒకటి ఎలా పోలుస్తాం? ఈ ప్రశ్న మనల్ని చివరి, అత్యంత శక్తిమంతమైన సూత్రం దగ్గరకు తీసుకువెళ్తుంది. ఇదిగో ఇదే ఆ పవర్ఫుల్ ఫార్ములా. దీనిని MDH చైన్ రూల్ అంటారు. చూడ్డానికి కొంచెం పెద్దగా అనిపించినా దీని లాజిక్ చాలా సింపుల్. ఇక్కడ M అంటే మనుషులు, D అంటే రోజులు, H అంటే గంటలు, W అంటే చేసిన పని. ఈ సూత్రం ఏం చేస్తుందంటే 2 వేర్వేరు పరిస్థితుల్లో జరిగిన పనిని సమానం చేసి పోలుస్తుంది. ఉదాహరణకు 10 మంది 5 రోజుల్లో చేసే పని 5 మంది 10 రోజుల్లో చేసే పనికి సమానం. ఇలాంటి లాజిక్తో పెద్ద బృందాల ఉత్పాదకతను పోల్చడం చాలా సులభం. ఒక్కసారి ఆలోచించండి, మనమొక పనిని, దానికి పట్టే సమయాన్ని, దాని చేసేవారి సామర్థ్యాన్ని లెక్కించగలిగితే దానర్థం మనం ఏ సవాలునైనా చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి ప్లాన్ చేసి పరిష్కరించగలం. మనం ముందు ఎంత పెద్ద సమస్య ఉన్నా దాన్ని సరైన గణితంతో అర్థం చేసుకుంటే దానికి పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం.